భూమి ఇప్పుడు ఉన్న సైజు కంటే డబుల్ సైజు ఉంటే వెంటనే చెట్లన్నీ కూలిపోతాయి. ఎందుకంటే సర్ఫేస్ గ్రావిటీ డబుల్ అవుతుంది. అది చెట్లను బలంగా లాగేస్తుంది. అందువల్ల అవి కూలిపోతాయి. అంతేకాదు, కుక్క సైజులో లేదా అంతకంటే పెద్ద సైజులో ఉండే జంతువులు పరిగెత్తలేవు. పరుగెడితే వాటి కాళ్ళు విరిగిపోతాయి. అందుకే మన భూమి సరైన సైజులోనే ఉంది అనుకోవచ్చు. సంవత్సర కాలంలో నేరాలు ఎక్కువగా జరిగేది ఎండాకాలంలోనే. ఎందుకంటే సమ్మర్లో వేడి కారణంగా మనుషుల్లో చిరాకు ఎక్కువగా ఉంటుంది. మూడ్ మారిపోయి త్వరగా కోపం వస్తుంది. ఆ కోపంలో, ఆవేశంలో అనుకోకుండా నేరాలు చేస్తుంటారు. హత్యా నేరాలు కూడా వేసవిలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇలాగే జరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొత్తగా కొన్న కారు ప్రత్యేకమైన వాసన వస్తూ ఉంటుంది. నిజానికి అది సింగిల్ కెమికల్ వాసన కాదు. దాదాపు 200 రకాల రసాయనాలను కారు తయారీలో వాడుతారు. వీటిలో సిక్లీ స్వీట్, టాక్సిక్ హైడ్రోకార్బన్స్ అయిన బెంజీన్, టొల్యూన్ వంటివి ఉంటాయి. ఇవన్నీ కలిపి ప్రత్యేక వాసన వస్తాయి. మనం శ్వాస తీసుకున్న ప్రతిసారి 50 రకాల శక్తివంతమైన హానికరమైన బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్తుంది. అదృష్టం కొద్దీ మన ఇమ్యూనిటీ సిస్టమ్ నిరంతరం కష్టపడుతూ ఆ బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది. ఇది చాలా వేగంగా మనకు తెలియకుండానే జరుగుతుంది. అందుకే వ్యాధి నిరోధక శక్తి కోల్పోకుండా చూసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. లండన్లోని ఇంపీరియల్ కాలేజీ పరిశోధకుల ప్రకారం మనుషులు ప్రతి గంటకు 20 కోట్ల చర్మ కణాలను విడుస్తున్నారు. ఇవి గాలిలో దుమ్ము రూపంలో ఎగురుతున్నాయి. అందరి ఇళ్లలోనూ ఇవి ఉంటాయి. ఈ కణాలు విడివిడిగా ఉన్నప్పుడు మన కళ్ళు వాటిని డైరెక్టుగా చూడలేవు. భూమి మధ్యలో కోర్ భాగంలో 1.6 క్వాడ్రిలియన్ టన్నుల బంగారం ఉందని అంచనా. అంటే భూమిపై మనం వాడుతున్నది 1% బంగారం మాత్రమే. మిగతా 99% గోల్డ్ కోర్ భాగంలో ఉందని డిస్కవర్ మ్యాగజైన్ రిపోర్ట్ చేసింది. ఆ బంగారం మొత్తాన్ని వెలికి తీస్తే దానితో భూమి మొత్తానికి బంగారం పూత పూయవచ్చు. అది కూడా 1.5 అడుగుల మందంతో. ఆకాశంలో మనం రోజు చూస్తున్న నక్షత్రాలు 4000 సంవత్సరాల కిందట ఎలా ఉన్నాయో ఆ దృశ్యాన్ని ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. అంటే దాదాపుగా ఈజిప్ట్ పిరమిడ్లను నిర్మిస్తున్న సమయంలో ఆ నక్షత్రాలు ఎలా ఉండేవో ఆ దృశ్యాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ నక్షత్రాలు మనకు దాదాపు 4000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో మనం భూమిపై నుంచి చూడాలంటే మరో 4000 సంవత్సరాలు వెయిట్ చేయాలి.